హాయ్! హలో! వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా. నేను మీ యాంకర్ శరత్. సో, ట్వీట్స్ అండ్ ట్రోల్స్ వీడియోకి స్వాగతం. అండ్ చూస్తున్నారు గదా! దిస్ ఈస్ ద పోస్టర్ అనమాట. అండ్ ఎంతో క్యూరియస్‌గా ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్న మూవీ అయితే 'ఎస్ఎస్ఎంబీ 29' అని చెప్పుకోవచ్చు. అండ్ దీనికి సంబంధించిన ఒక వీడియో మొన్నైతే వచ్చింది. అండ్ మీరందరూ చూసే ఉంటారు గదా! యెస్. దిస్ ఈస్ ద వీడియో. సో, ఈ వీడియోతో నాకు తెలిసి ఇంటర్నెట్ మొత్తం షేక్ అయిపోయిందనమాట. నాకు తెలిసి ఎస్ఎస్ఎంబీ ఫ్యాన్స్, మహేష్ బాబు ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా ఈగర్‌గా వెయిట్ చేసిన అప్డేట్ ఇది. అండ్ ఎస్ఎస్ఎంబీ 29 అఫీషియల్లీ మొన్న పూజ కన్ఫర్మ్ అయిపోయి ఇప్పుడు మూవీ అయితే స్టార్ట్ అయిపోయిందనమాట. అండ్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు 4 రాడ్స్ అయితే ఉన్నాయి. సో, అంటే జనరల్ గెస్సింగ్ ఏంటంటే 4 ఇయర్స్ మహేష్ బాబు గారిని లాక్ చేశామనే ఒక కాన్సెప్ట్ అయితే చెప్తున్నారు. అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు పాస్‌పోర్ట్. సో, మహేష్ బాబు గారి అఫీషియల్ పాస్‌పోర్ట్‌నైతే రాజమౌళి గారు సీజ్ చేశారనమాట. అండ్ ఈ పోస్ట్ నాకు తెలిసి 40,000,000 వరకు చూసారు. సో, బాబు క్రేజ్ ఎలా ఉందనేది మీ అందరికీ అర్థమైపోతుంది. అండ్ వీటికి సంబంధించి వచ్చిన కొన్ని మీమ్స్, ట్రోల్స్ మీకు చూపిస్తానిప్పుడు. యాహ్! చూసుకోవచ్చు ఒకసారి స్క్రీన్ మీద. మామూలు సెన్సేషన్ గాదు. బాబ్ అంటేనే ఒక సెన్సేషన్ అనమాట. అసలు ఎన్ని మీమ్స్ వచ్చాయో అసలు మీరు చూసుకోవచ్చు. అండ్ కొన్ని మీమ్స్ మీకిప్పుడు చూపించే ప్రయత్నం చేస్తున్నాననమాట. ఇక్కడ చూడొచ్చు. పాస్‌పోర్ట్ లాగేసుకున్నాడు. ఇంకా నో మోర్ ఎయిర్‌పోర్ట్ పిక్స్ అనమాట. సో, ఎంబీ ఫ్యాన్స్ రియాక్షన్ ఇది చూపిస్తాను. అండ్ చూడొచ్చు. సో, మహేష్ బాబు గారి పాస్‌పోర్ట్ లాక్కున్న తర్వాత వచ్చిన ఇది మనకి కలేజాలలో పోస్ట్ అనమాట. మన బాబుని ఎవరికీ కనపడనివ్వడు అంటున్నాడని. అండ్ నెక్స్ట్ చూసుకోవచ్చు. 4 రాడ్స్ అంటే 4 ఇయర్స్ వరకు నో ట్రిప్స్ ఫర్ మహేష్ బాబు. సో, ఆబ్వియస్‌లీ ఇంకా మనం ఎయిర్‌పోర్ట్‌లో కూడా మహేష్ బాబుని చూసుకోలేమనమాట. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు. పూజ అంటే వచ్చాను సార్ నేను పోతా. అంటే ఇది మనకి 'వందే భారత్' వచ్చినప్పుడు ఒక మీమ్ అనమాట వైరల్ అయింది. ఏదో తెలియకుండా ఎక్కేసాను ఫోటో దిగడానికి అన్నట్టు. ఇది కూడా సేమ్ అలానే వచ్చింది. అండ్ ఇంకా ఇంటికెళ్ళడానికి లేదు. సో, 4 ఇయర్స్ మహేష్ బాబు గారు అండర్ కంట్రోల్ ఆఫ్ ఎస్ఎస్ రాజమౌళి అని ఒక పోస్ట్ అయితే వచ్చింది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మహేష్ బాబు గారు ఆ పోస్ట్‌కి కింద ఒక్కసారి కమెంట్ అయితే నా మాట నేనే విన్ను అని చెప్పి ఒక రిప్లై కూడా పెట్టడం జరిగింది. సో, బాబు డెడికేషన్ ఎలా ఉంటదంటే 'ఎస్ఎస్ఎంబీ 29' అలా ఉండబోతుందనమాట. అండ్ సినిమా తీస్తా అని నా పాస్‌పోర్ట్ కూడా కొట్టేసాడు. సో, ఇది మన రీసెంట్‌గా వచ్చిన 'గుంటూరు కారంలో' మీమ్. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు. ఇది మనకి 'ఒక్కడు' సినిమాలో ఉంటుంది. ఏదైతే వాళ్ళు పాస్‌పోర్ట్ కోసం వెళ్తారో, సో, అదే సీన్ రీక్రియేట్ చేసి ఇక్కడ ఎస్ఎస్ రాజమౌళి గారిని చూపించడం జరిగింది. అండ్ అదే కాకుండా చాలా మీమ్స్ అనమాట. నాకు తెలిసి ఈ సీజ్ ద షిప్ లాగా సీజ్ ది పాస్‌పోర్ట్ అనే కాన్సెప్ట్ తోటి. అండ్ ఇక్కడ రాజమౌళి ఆ మజాకా మామూలుగా ఉండదు. సో, ఇలా మొత్తం చూసుకుంటే ఫుల్ ఎస్ఎస్ఎంబీ 29 గురించే ఉంది. అప్డేట్ గానీ, మీమ్స్ గానీ. ఇక్కడ చూడొచ్చు వేణుమాధవ్ అయ్యా! అయ్యా! సూపర్ స్కెచ్ అయ్యా! అనుకుంటూ. సో, ఇది అనమాట బాబు సెన్సేషన్. అంటే ఒకే ఒక పోస్ట్ తోటి 40,000,000 వ్యూస్ అండ్ ఇంటర్నెట్ మొత్తం సెన్సేషన్ అనమాట. అసలు ఈ సినిమా ఎలా ఉండబోతుంది, ఏంటి అని ఫుల్ డిస్కషన్. అండ్ మనం అదే కాకుండా ట్విట్టర్‌లో కూడా చూడొచ్చు. చాలా ట్వీట్స్ వచ్చాయి అండ్ ట్రోల్స్ కూడా వచ్చాయి. అండ్ చాలా ఫన్నీ మీమ్స్ కూడా వచ్చాయన్నమాట. ఎన్టీఆర్ గారు చెప్తారు కదా! "నీకు ఉందిలే నెక్స్ట్ రాజమౌళి గారు సినిమా చేస్తున్నారు కదా!" అని చెప్పి అని ఒకటి. ఇంకోటి రామ్ చరణ్ గారు నెక్స్ట్ నీకుంటదిలే అన్నట్టు ఒక లాఫింగ్ రియాక్షన్స్ గానీ, ఇలా చాలా జనరేట్ అయ్యాయి. అండ్ ట్విట్టర్‌లో చూసుకోవచ్చు, మీమ్స్‌లో చూసుకోవచ్చు. చాలా అండ్ ఇక్కడ కొన్ని చూడొచ్చు. చాలా ఫన్నీగా ఉంటాయన్నమాట. రాజమౌళి గారు వైల్డ్ రియాక్షన్ ఇచ్చినట్టు. అండ్ చూసుకోవచ్చు ఇక్కడ ఇంకొక త్రివిక్రమ్ గారి కాంబినేషన్ తర్వాత ఈగర్‌గా వెయిట్ చేసే కాంబినేషన్ ఏదంటే అది రాజమౌళి గారి కాంబినేషన్. ఇక్కడ చూడొచ్చు 'అతడు', 'పోకిరి', 'కలేజా', 'దూకుడు' అండ్ నెక్స్ట్ 'గుంటూరు కారం' తర్వాత 'ఎస్ఎస్ఎంబీ 29' సో, హిస్టరీ రిపీట్ అవుతదని చెప్పి ఫ్యాన్స్ కూడా ఆబ్వియస్‌లీ వాళ్ళకైతే ఉన్న ఎక్స్‌పెక్టేషన్స్ చాలా ఉన్నాయి. సో, 'ఎస్ఎస్ఎంబీ 29' బాబు మజాకా అని పెట్టలేదు కాబట్టి ఆ టైటిల్ ఏంటనేది కూడా మీరు గెస్ చేస్తూనే ఉండండి. అండ్ 'ఎస్ఎస్ఎంబీ 29' ఎప్పుడు నాకు తెలిసి ఇక్కడ మన రాట్స్ ప్రకారం చూస్తేనే ఒక 4 ఇయర్స్ అంటున్నారు. మోస్ట్ ప్రాబబ్లీ ఒక 2029 లోపు సినిమా రావాలి. 2030 లోపు సినిమా రావాలని నేను కూడా కోరుకుంటున్నాను అనమాట. అండ్ మహేష్ బాబు గారి ఫ్యాన్స్‌కి ఇంకా నాకు తెలిసి ఎయిర్‌పోర్ట్‌లో వీడియోస్ ఉండవు. మహేష్ బాబు గారు ఎక్కడ ఫంక్షన్స్‌లో కూడా కనపడరు. ఈ పోస్ట్ ఒక్కటే మీకు అప్డేట్ అనమాట. ఫర్దర్‌గా ఏమైనా అప్డేట్స్ వచ్చేంత వరకు మీరు వెయిట్ చేస్తూనే ఉండాలి. సో, చూసారు కదా! ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం, కంటెంట్స్ కోసం ఫర్ మోర్ వీడియోస్ డూ ఫాలో తెలుగు వన్ సినిమా. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.